నీ తలాంత నువ్వు ఉపయోగిస్తున్నావు, ఆమె తలాంత ఆమె ఇటువంటి సంఘంలో అప్పుడు ఏమంటుంది తెలుసా? ఐక్యత ఉంటుంది. తర్వాత సంఘంలో కనుక ప్రతి సభ్యుడు ఏడ్చువారితో ఏడుస్తా, సంతోషించేవారు సంతోషిస్తే, ఎవడు బియ్యం లేవని ఆకలితో నిద్రపోడు సంఘంలో. అర్థమవుతున్నాయా? సంఘంలో పేదోళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ధనవంతులు వాళ్ళకి అవసరమైనది ఉంచుకొని అంతా నాకు కావాలంటే ఎవరికి నువ్వు సరిపోదు, నీకే సరిపోదు, అంతా నాకు కావాలంటే. నీకు అవసరమైనది కనుక నువ్వు ఉంచుకుంటే మిగిలింది ఇతరులకి ఇవ్వగలవు. ఆ విధంగా సంఘ సభ్యులు సమృద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, లేమిలో ఉన్న వాళ్ళు ఉంటారు. సమృద్ధి ఉన్న వాళ్ళు వాళ్ళకి అవసరమైనది ఉంచుకుంటే, లేమిలో ఉన్న వాళ్ళకి కనుక సహాయం చేస్తే సంఘంలో ఎవడు నిద్రపోయేటప్పుడు ఆకలితో అంత బ్యాలెన్స్గా. ఓకేనండి? ఆ విధంగా మనం ఇతరులతో. రెండోది గుర్తుపెట్టుకోవడం, దేవుడు నీకు ఎందుకంటే ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ధనము సంపద ఇచ్చింది, నువ్వు గర్వించడానికి మీసాలు మెలేయడానికి కాదు. వాటిని నువ్వు అవసరతలో ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తున్నావా లేదా? అర్థమవుతుందండి? నీకు మంచి తలాంతి ఇచ్చాడు, పాడే తలాంతి, మంచి వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు, లేకపోతే నీకు మంచి ధనవంతురాలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే అది నువ్వు గర్వించడానికి, అహంభావంగా మాట్లాడడానికి కాదు, అక్కర్లో ఉన్న వాళ్ళకి నీ తలాంతుని ఉపయోగించు. అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది సార్. ఎప్పుడైతే ఒక తలాంత తనకున్నటువంటి తలాంతలను ఉపయోగిస్తారు సంఘంలో, అప్పుడు ఒకళ్ళ అవసరం ఇంకొకళ్ళకి తీర్చబడిద్ది. అప్పుడు సంఘంలో ఐక్యత ఉండటానికి, సహవాసం ఉండటానికి, దేవుడు మహింపరచడానికి కూడా అవకాశం. అంతేకాదు, మనకున్నటువంటి దానికి దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంటే ఆయన సంఘంలో, ఆయన కుటుంబంలో, ఆయన పిల్లలకు నువ్వు ఎలా ఉపయోగించావు అనేది లెక్క. దేవునికి నువ్వు ఏం ఉపయోగించావు, దేవుని పనిలో, దేవుని సంఘంలో, దేవుని కుటుంబంలో నువ్వేం చేసావు, దానికి ప్రతిఫలం. ఓకేనండి? ఆ విధంగా దేవుడు సంఘంలో సభ్యుల పట్ల ఉండమన్నాడు. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సంఘం నుంచి దూరం అయిపోతావో, క్రీస్తు సంఘంలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతావో, ఏమైపోతావు? నువ్వు ఆత్మీయంగా చనిపోతావు. అవయవం ఉంది, బాగా కదులుతుందా లేదా? ఈ అవయవానికి ఇష్టం లేదు చేతితో ఉండటానికి, కత్తితో నరికి పక్కన పడేసాం అవయవాన్ని. ఏమైపోద్ది? ఆ అవయవం చచ్చిపోద్ది. ఎప్పుడు దానికి జీవం? శరీరంలో ఉన్నప్పుడు. క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవంలో ఉన్నప్పుడే మనం సజీవంగా ఉన్నాం. క్రీస్తు యొక్క సంఘంలో నుంచి, ఆయన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయామనుకో, ఏమైపోతాయి? ద్రాక్ష తోటలో తీగలు ఉన్నంత వరకు ఫలాలు సజీవంగా ఉంటాయి. ఆ తీగ కనుక బయట పాడవేయబడింది అనుకో, అప్పుడు ఎండిపోతాయి. అందుకని మనం మరణం వరకు, క్రీస్తు వచ్చేంత వరకు సంఘంలో నమ్మకమైన సభ్యులుగా, అవయవంగా కొనసాగవలసిన. సంఘాన్ని విడిచిపెట్ట, సంఘాన్ని కానీ క్రీస్తు యొక్క సంఘాన్ని మనం విడిచిపెడితే దూరం వెళ్ళిపోతాం. ఏమైపోతాం? ఆత్మీయంగా. ఓకేనండి? మీ అందరి కృతజ్ఞతలు. ఎంతవరకు శ్రద్ధగా విన్నాను అవకాశం ఇచ్చిన సహోదరులు గారికి కూడా థ్యాంక్ యూ.